గీడ పెద్ద మనిషి ఏమో చెప్తుండు మన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. ఎక్కడి కాంగ్రెస్ వాళ్ళకు బీసీలు అంటే అసలుకే పడదు, కానీ వీళ్ళకైతే మంచి సోబతి. బీసీలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మంచి సోబతుల్లా. ఆ పార్టీ మోసాలను విస్తృత స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి బీసీ నాయకులకు బీఆర్ఎస్ నేత సూచన. నిజంగా బీసీలో మీకు పుణ్యం ఉంటుంది. ఫస్ట్ ఫామ్ హౌస్ ఏడుందో చూసుకోరి. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయి ఫస్ట్ బీసీలు ధర్నా చేయాలి. ఏమని ధర్నా చేయాలి? అసలుకు మాకు ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ పెంచురు అని అడగతినే కాడికి తీసుకొచ్చిన సన్నాసి ఓడాడు, ఈ దరిద్రుడు ఓడాడని ఫస్ట్ ఈ కేసీఆర్ దగ్గర పోయి చెప్తే ఏమంటారు రస్త దొరుకుతుండొచ్చు. మీల ఫామ్ హౌస్ కాడికి పోయి అడగాలి. మాకు 32% ఉన్న రిజర్వేషన్ని 17-18% పట్టుకొచ్చిన దరిద్రం ఉండకూడదు కోడని అడిగితే మరి గిట్నే మరి వస్తాయి. మరిగా ఎందుకంటే చేసిన దొంగతనం అంతా లంగతనం అంతా చేసి ఇవాళ మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తున్నాడు కేసీఆర్. బీసీలకు మొత్తం వాళ్ళ రిజర్వేషన్ మొత్తం కాల రాసి ఇవాళ 42% కావాలి బీసీలకు. బీసీలు మీరంతా తిరగబడండి అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను? ముసలాయన నమ్ముతారా? నిజంగా కూడా బీసీలకు ఏమన్నా ఏది ఇప్పుడు ఈ రిజర్వేషన్ పైన ప్రేమ ఉంటే ఫస్ట్ పోయి ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ కడ కూర్చోవాలంతా. ఒరే దరిద్రుడు, మా బతుకులు మొత్తం ఆగం చేసి రాజకీయంగా అయినా కానీ వైద్యపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మమ్మల్ని నాగం చేసి ఆడ సప్పుడు చేయక కూర్చుంటివి. ఆయన ఏ మాట మాట్లాడవైతే మాట్లాడకుంటే మాట్లాడపోయినావు, కానీ ఉన్న రిజర్వేషన్లను తగ్గించి సస్తివి. మళ్ళీ ఇవాళ మళ్ళీ మా వాదం ఎందుకు ఎత్తుకుంటామని ఈ బీసీలు అంతా పోయి ఆడ కూర్చుంటే ఏమన్నా సిగ్గు వస్తే వస్తుందేమో మరి. అంతే కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఉన్న రిజర్వేషన్ తగ్గించిపోయి ఇవాళ రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడితే నేను ఏమనాలని చెప్పిక. ఇదేంటి ఏబిఆర్ ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చిండు. 19న విస్తృత స్థాయి సమావేశంపై కేటీఆర్ హరీష్ రావుతో చర్చ. నువ్వు ఎవరితో చర్చ పెట్టినా ఏం పెట్టినా చేసిన తప్పులు అయితే ఎన్నడికి దాగ. నీ పాపాలు మొత్తం ప్రజలు కనుక్కున్నారు కాబట్టి నేను పావమదుల పండబెట్టారు. నువ్వు నిజంగా కూడా ప్రజల మీద ఏమన్నా ప్రేమ ఉంటే ఫస్ట్ ఆ పావమదులకి వెళ్ళి ఆ అసెంబ్లీలో అడుగుపెట్టు. అసెంబ్లీలో అడిగిపెట్టి అప్పుడు అడుగు బీసీలకు ఎంత రిజర్వేషన్ కావాలి, నేను ఎంత ఇచ్చినా, నేను ఏమైనా పని చేస్తే మీరు ఆగమైన పని ఎందుకు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, మీకు బీసీల మీద గింత కోపం ఎందుకుందని అడిగే ప్రయత్నం చెయ్యి. గదో లెక్క. నువ్వు ఇంట్లో పండుకొని గడుకోసారి అప్పుడు ఇప్పుడు ఈ పేపర్లల్లో టీవీలల్లో యూట్యూబ్లలో అవుపడుకుంటా చెప్తాందుకు కనీసం పెద్ద మనిషి పైన నిన్ను ఎంతకంటే ఏమో మాట్లాడాలి, కానీ జర్నన్న సిగ్గు అనిపించాలనే. జర్నన్న మానవ కట్టుకైతే అన్నమే తింటున్నాం కదా. బీసీలను మొత్తం సర్వనాశనం చేసిపోయి ఇవాళ బీసీ వాదం ఎత్తుకుంటాం అంటే నేను ఏమనాలి? ఇగో ఇట్లా ఉంది. ఈ మెయిన్ పేపర్లు ఏమి ఇచ్చినా చదివే ప్రయత్నం చేసే 10 ఒక్క నిమిషం వచ్చిన లైన్ ఉంటుంది. 2 ఏళ్ళుగా కోడి పందాలు 2 ఏళ్ళు ఆయనంట దగ్గర ఇవాళ కాదు. ఈ 2 ఏళ్ళుగా కోడి పందాలు అంటే 2 ఏళ్ళ కింద ఓల్డ్ అధికారం ఉందిలా. 2 ఏళ్ళ కింద అధికారం ఓల్దుంది ఈ కేసీఆర్ కుటుంబందే కదా. ఈయన ఈ కోడి పందాల సంపాదనతోటి మొత్తం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోదామని చిన్నపాటి ప్లాన్ చేసి పెట్టి కూర్చున్నట్ట. ఆల్రెడీ ఈయన బినామే 11 ఎకరాలల్లో ఫామ్ హౌస్ కట్టి ఫ్లడ్ లైట్లు వేస్తుంటే అంతంత పెద్ద లైట్లు వస్తుంటే మరి ఏం పనికి వెలుగుతున్నాయి ఈ లైట్లు అని ఒక్కడు అడగకుండా వస్తున్నా. అక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు అడగరా? ఈ 2 ఏళ్ళ నుంచి ఆయన నుంచి ఇవాళ దాకా మరి ఎవరి శర్మతోటి ఈయన పెట్టినట్టు ఈ కోడి పందాల ఆట ఈయన చెప్పురి. ఎవరు శ్రీనివాసరెడ్డి పోలీసులు నోటీసులు, డ్రగ్స్, క్యాసినో, అంతర్జాతీయ దొంగలకు బాస్కెట్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మరి నిజంగా కూడా అంతే కదా. ఇప్పుడు ఈ దొంగల లంగలకు మొత్తాన్ని సాధేది మొత్తం గతంలో ఈ కేటీఆర్ కుటుంబమేనా, ఈ కేసీఆర్ కుటుంబమేనా. పట్నం దగ్గర ఉన్నది ఆ ఊరు, ఆడ గంత పెద్ద ఫామ్ హౌస్ కట్టి ఇంకా నయం ఆ ఫామ్ హౌస్కి పాడైపోను రైతు బంధు కూడా తీసుకురేమో ఇస్తాడులే. ఇప్పుడు గతంలో ఇవ్వలేదా సినిమా టాకీసులకు, ఫంక్షన్ హాల్లకు, రియల్ ఎస్టేటు ఏది ప్లాట్లకు ఈయనకి ఇవ్వకుండా వస్తున్నా ఈయన కూడా ఇవ్వచ్చు. జనాల సొమ్మును మొత్తం సర్వనాశనం చేసి శత్రువులు చేసి బంగారు తెలంగాణ బర్వతల తెలంగాణ చేసి ఇవాళ కథలు పడతారు. ఇంటి లాదులు ఏం ప్రేమ ఒలగబోస్తారంటే అంత ప్రేమ ఒలగబోస్తారు. ఎవరినా మీ చేస్తారు ఆయన మీ మాట పాడైపోను. 11 ఎకరాల ఫామ్ హౌస్ కడితే అసలు కాడ పర్మిషన్ లేదంట. పర్మిషన్ లేకుంటే ఓడాడు పర్మిషన్ ఇచ్చింది. ఎట్ట పర్మిషన్ ఇచ్చిర్రు మీకు తెలియదు? మీ కేటీఆర్కి తెలియదు? మీ కేటీఆర్ బినామేనట్టగా అయినా మరి ఆయనకు తెలియకుండా వచ్చినా ఎట్లా చేసి 4 పైసలు సంపాదించుకొని రాపోరా. నా పార్టీ మొత్తం పైలు వాళ్ళు రావాలి, పేదలకు ఛాన్స్ లేదు, ఉద్యమకారులను మొత్తం గుద్దిసి పెట్టినా
ఇక విద్యార్థులను కూడా అదే పని చేసిన. ఇక మీరు ఏమైనా పైసలు ఉన్న వాళ్ళు వస్తేనే నా పాయింట్లకు ఎంట్రీ, లేకపోతే లేదని చెప్తేవి. ఇక పైలు సంపాదించుకోవాలంటే ఇక ఇటువంటి పత్తాలాట, మళ్ళీ పోతే ఆ కోడి పందాలు, లేకపోతే అమ్మాయిల సప్లై, బ్రోకరిజం, ఈ మందు సప్లై, ఇవన్నీ చేసి ఫుల్ పైలు సంపాదించినాక చిన్నగా ఏది బీఆర్ఎస్ పార్టీలో పడదామని ప్లాన్ చేసిండు. ఇంకా అది ఎటకేలకి ఇది అలా బయటపడ్డది. అది ఉన్నది. ఈడ ఇంకో పెద్ద మనిషి ఏమంటుంది, నాడు మిగులు బడ్జెట్ మొత్తం నేడు అప్లపాలు అయిందంట. ఓలామే మన నిర్మలా సీతారామన్ అంటుంది. ఈ పెద్దమ్మ మరి నిజంగానే మరి ఆయన మిగులు బడ్జెటే ఉండే కానీ మరి అప్లపాలు ఎట్లా అయింది మీకు తెలియదా? మా తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పిస్తే రెండోసారి మా చేతిలో కూడా పోయాడు. ఎట్ట పోస్తారు చెప్పురి? కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి జనాల నెత్తల మీద వేస్తేవి పత లేకుండా పోయిరు. ఆయల్లా ఎన్నో లక్షల మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయిరు. అన్నీ ఇక అంతే. ఎందుకంటే రాజమ్మాది 10 ఏళ్ళు మేము వెళ్ళినాము, ఎన్ని అప్పులు చేసినా మమ్మల్ని అడగలేదు. ఈసారి కూడా హ్యాట్రిక్ కొడతాం మేము, హ్యాట్రిక్ కొట్టినాక ఇక అడిగేటోడు ఓడాలనుకోండి. కానీ జనాలు కనితేసి గుద్దే సర్కాల పోయి ఇంట్లో పోయినాడు. ఇక ఇప్పుడు ఈ సోంటి పైన వస్తున్నాయి. వాస్తవానికి ఎంతో కొంత నిధులు అయితే ఇచ్చిరు కేంద్రం. ఎవరైనా ఇప్పుడు పైన ఉన్నోళ్ళు రాష్ట్రానికి రాష్ట్రం ఉన్నోళ్ళు, జిల్లాల వారిగా జిల్లాల వాళ్ళు, మండలాల వారిగా మండలాల వాళ్ళు, గ్రామాల వారికి ఇస్తేనే కదా అభివృద్ధి జరిగేది. మరి పైనుంచే లేదా? మాకు అప్పోడి పాడైపోను, మేము ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగిస్తే కదా. మొత్తం అప్పుల కుప్ప చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిపోయిండు. ఈ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఆడ పైసలు ఉంటే అన్ని అందాలు ఉంటే ఓడనే వీళ్ళు సంసారం చేస్తాడు. ఈ గిసోటి బరవత్తలు ఎవరైనా ఉన్నప్పుడు మరి వాళ్ళు ముందుకు పోతారు చెప్పురి. అసలే మళ్ళీ ఈయన ఇంకా ఏమైనా పథకాలు ఈయన పెట్టే మరి ఇవన్నీ వెళ్ళాలంటే మరి అప్పలపాలు కాబట్టి మరి ఏమవుతాం చెప్పురి. గిట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకప్పుడు చక్కదానాల తెలంగాణ తీసుకొచ్చి ఈయనెంతో పీగుడు మంత్రులు బియ్యం రెట్టి అని ఈయన చేతిలో పెడితే ఈ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం బరవతలు చేసి పక్కకి వెళ్ళిపోయిండు. ఇవాళ ఏమనంటే గడుకొకసారి ఓసారి రైతుల మీద పోరాటం చేస్తున్నట్టాడు, ఓసారి బీసీల మీద పోరాటం చేస్తున్నట్టాడు, ఓసారి ముస్లింల మీద పోరాటం చేస్తున్నట్టాడు, ఓసారి దళితుల మీద పోరాటం చేస్తున్నట్టాడు. ఎవరి మీద పోరాటం చేయడు? వాళ్ళందరిని అణచిపెట్టిన అందరిని అణచిపెట్టి ఇవాళ అధికారం పోయేసరికల్లా లేని ప్రేమలు ఒలకపోసుకుంటా ఇవాళ ముసలి కన్నీరు కాల్చుకుంటా ఊర్లల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకలు మొత్తం బయట పెట్టురి. వీళ్ళు 20 ఏళ్ళు ఏలబట్టి వీళ్ళు చేసిన అవకతవకలు మొత్తం బయట అంటే పెట్టురు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు మరి? బయట పెట్టిపోరు ఏమేమి చేసిరో మరి మొత్తం చెప్పాలి కదా. చెప్తే జనాలే చెప్తారు. రేపన్నాడు సర్పంచ్ ఎలక్షన్లో చెప్పరా జనాలు? నిజంగానే కాంగ్రెస్ వచ్చిన కాంచి మా ఒక్కరికి కూడా మంచిగా లేదని చెప్తే రేపన్నాడు ఓటేసే కాడ వేస్తారు. మీ చక్కదనం బాగాలేక ఇక 3 సంవత్సరాలు వస్తున్నాయి. 3 సంవత్సరాలు చెప్తే జనాలు పర్సన్ అవుతారు. కానీ ఇంకో గీడోడు ఇచ్చిండు. బుల్లెట్ నడిపిండని చేతులు నరికిరట. తమిళనాడులో దళిత యువకుడు అగ్రవర్ణాల దాష్టికం. ఈ అగ్రవర్ణాలు పాడైపోను అంటే అందరినీ కాదు కొందరినే. కానీ నిజంగా ఈ భారతదేశం మొత్తంలో ప్రతి క్షణం కులమే నడుస్తుంటుంది. ఇప్పుడు ఆడు పేదోడు కావచ్చు, లేకపోతే దళితుడు కావచ్చు. మరి అలా అయ్యే దగ్గర మరి 4 పైసలు కలిగినేమో, లేకపోతే భూమి గల్లోడో, డబ్బు గల్లోడో, ఉద్యోగం గల్లోడో కొడుకు చదువుకుంటుండు కానీ ఒక బుల్లెట్ బండి కొనిచ్చిందట. మరి బుల్లెట్ బండి కొనిస్తే మరి మీకు వచ్చిన నొప్పేందిరా సన్నాసులారా? బండి నడుపుకోదాడు అంటే ఏమైనా డబ్బు గల్లోళ్ళు అగ్రవర్ణాలు బండ్లు తోలాలే. ఈ దళితులు కానీ, పేదోళ్ళు కానీ, బహుజనులు కానీ వీళ్ళు బండి తోలితే ఓర్చుకోలేరా? ఇంకా ఎన్నేళ్ళు ఇటే ఈ దళితుల మీద ఎంటబడి చేస్తారా సన్నాసి పడుకోవాలారా? సిగ్గుండాల కనీసం ఏమన్నా. వాడు బండి నడుపుకుంటూ వచ్చి నిన్నేమన్నా గుర్తుకు వస్తే నన్ను ఎందుకు గుర్తున్నావు అన్నలో కొనబోయి ఒకటి కేసు పెట్టి రావాలి గది లెక్క. ఆడు బండి తోలుతుడు మా ముందలని కన్నెర్ర చేసుకొని ఆయన ఇంటి మీదకి పోయి ఇల్లంతా కూలగొట్టి పెంకాలని ఇరగొట్టి ఏకంగా 2 చేయిలు నరికేసిరంటే అసలు ఏ దేశంలో ఉన్నాము? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఒక్కొక్క ఆయన అంటాడు కదా, మేము ఇంట్లోనే మాకు కులం బిలం బయటికి వెళ్తే మొత్తం మేము మనుషులమే అని అంటాడు. ఏది గిదేరా మనుషులు? గిట్ట జంతువులు కూడా చేయకుండొచ్చు. జంతువులు కూడా ఇప్పుడు అన్ని జంతువులు కలిసే తింటున్నాయి, కలిసే తాగుతూనే చేస్తున్నాయి. కానీ మనుషులలో మాత్రం ఐక్యత లేకుండా పోయింది. ఉత్త పుణ్యానికి చేయిలు నరికితే ఏమొచ్చి పాడవుతుందిరా నాయన? ఇదేమన్నా రాజుల కాలమా, లేకపోతే ఇంకా సుల్తాన్ల కాలమా, లేకపోతే ముత్తాతల నాడే ఎంతో కొంత జ్ఞానంతో బయటికి వస్తున్నారు. ఇప్పటికి ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగినా కానీ కులం అనే ఈ దరిద్రాన్ని మాత్రం పొడగొట్టాలంటే ఇప్పుడంతలా కానట్టే ఉంది, పాడైపోను. బైక్ నడితే చేయిలు నరికిరంటే మీరు ఎసవంటి మొగోళ్ళు అనాలి, ఎసవంటి బాడుకావులు అనాలి, ఎసవంటి లుచ్చలు అనాలి. మిమ్మల్ని చెప్పురి. తమిళనాడు రాష్ట్రంలో జరిగిందంట. 2 చేయిలు ఉడవిక్తే నరికేస్తే మళ్ళీ వస్తాయా? మరి మీకు వచ్చిన నష్టం వచ్చింది ఏముంది? ఇట్టు అడగొద్దా? ఇట్టు అడిగినోడు తప్పు. ఇంకొక గట్టు వార్తలు వచ్చినాయి అయ్యా ప్రజలారా, జర చూడు. మాట అబద్ధం అయితే అది ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చినాయి అయ్యారా.
ఇక ఉంటాం. ఇప్పుడు ఈ దళితుల మీద ఈ ఏమంటారు ఈ ఆగడాలు తప్పలేవు. ఈ కేసీఆర్ చెప్పే ఈ లంగముచ్చాడు జనాలు నమ్మకాలం లేదు. ఆడవాడు ఈ ఫామ్ హౌస్ల మంచి 11 ఎకరాల ఫామ్ హౌస్లో ఆయమన్నా పని చేస్తుండు, అది లంగ ఇంక అనకూడదు కానీ లంగ పని అది కూడా. ఇక గిసవంటి ముచ్చటి చేసుకుంటున్నాయి. ఇక ఉంటా ప్రజలారా. ఇక చూడు ఏబిఎన్ పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, అబద్ధం అయితే చెప్పలేదు, మీ కామెంట్ రూపకంగా చెప్పు. ఇక మరి ఉంటాయి మరి ఇక.